ప్రియమైన వారలారా, బావున్నారా? క్షేమంగా సంతోషంగా ఉన్నారా? ఒక మాసమును దాటి వచ్చాం కదా. ఒక మాసం యొక్క చివరి రోజునకు వచ్చాం. రేపు ఒక నూతన మాసములోనికి ప్రవేశించబోతున్నాము. ఈ మాసమంతా తిరిగి చూడండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడిన విధానమును ఆలోచించి చూడండి. మిమ్ములను కరం పట్టుకుని నడిపించారు కదా, ఆ మార్గమును యోచించి చూడండి. ఎన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చారు, ఎన్ని కార్యములలో మీకు ఆలోచనల్ని ఇచ్చి మిమ్మల్ని సరిచేసినారు. మీరు విశ్వాసములో బలము పొందారు, పరిశుద్ధతలో ముందుకు సాగినారు. మీరు మీ ఆత్మీయ జీవితంలో నూతన బలము పొందారు. దేవుని స్తుతించండి. ఈ మాసమంతా నాకు ఎన్నో మేలులు చేసినారు, స్తోత్రములని స్తుతించండి. సరే, ఈ చివరి దినమున ఏం వాక్యం ఉంచినారో తెలుసా? ఒక వాక్కును ఇస్తున్నారు. యోహాను 16:24లో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇంకా ఏదో పొందుకోలేకుండా ఉన్నారు, కొరత కలిగి ఉన్నారు. ఈ కార్యం ఆ కార్యము ఇవన్నీ నెరవేరినవి, ఇది ఇంకా జరగలేదు, ఇందులో కొరత ఉన్నది కదా అని అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నారు, నా పిల్లలారా అడుగుడి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు పొందుకొందురు. మీరు అడిగితే మీకు ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. మీ కొరకే కదా నేను సిలువలో మరణించి రక్తము చిందించితిని. మీరడగండి, నేను ఇచ్చేదను, పరిపూర్ణంగా మీకు ఇచ్చేదనని వాక్కునిస్తున్నారు. మీరడిగితే పొందుకుంటారు. మీరు అడగకుండా దేవుని దగ్గర పొందుకోలేరు. ఎందుకంటే అడుగుడి, మీకు ఇవ్వబడును అని వాక్కునిచ్చారు. విశ్వాసముతో అడగాలి, యేసు నామములో అడగాలి, అప్పుడు మీరు పొందుకుంటారు. ఏ భాగములో కొరత ఉన్నదో ఈ దినం ఆ కార్యంలో అద్భుతం జరుగును. ఇప్పుడే ఈ దినము దేవుడు పూర్ణ ఆశీర్వాదము ఇవ్వబోచున్నారు. ఎందుకంటే మీకు పరిపూర్ణమైన ఆశీర్వాదము ఇచ్చుటకు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నారు. ఐశ్వర్యవంతుడైన దేవుడు దరిద్రునిగా ఈ లోకమునకు వచ్చారు. మహిమ కలిగిన దేవుడు తన మహిమనంతటినీ కోల్పోయి సాధారణ మనిషిగా వచ్చి సిలువలో మరణించుటకు తనను సమర్పించుకున్నారు. మన మీద ఉంచిన ప్రేమ, మీ మీద ఉంచిన ప్రేమ, నా పిల్లల్ని నేను సంపూర్ణంగా ఆశీర్వదించాలి అని పాపములు, శాపములు, వేదనలు, రోగములు, బలహీనతలు, ఇబ్బందులు అన్నిట్నీ సిలువలో మోసినారు. ఇప్పుడు మీరడగండి, నేను మీకు సంపూర్ణంగా ఇచ్చేదనని చెబుతున్నారు. ఏం కావాలి? ఇందులో సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలి. మీ సంతోషం ఇప్పుడు సంపూర్ణంగా ఉండాలి. దాని కొరకు ప్రార్థించబోతున్నాము. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ కుమారుడు, ఈ కుమార్తె వారు దేనిలో కూడా కొరత కలిగి ఉండకూడదు, పరిపూర్ణమైన ఆశీర్వాదంతో ఉండాలి. ఈ దినం అడగండి, పరిపూర్ణంగా మిమ్ములను ఆశీర్వదించేదనని చెబితిరి. వీరితో కూడా చేరి నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కుమారుని ఆశీర్వదించుడి, ఈ కుమార్తెను ఆశీర్వదించుడి. వారి సంతోషము పరిపూర్ణమగునట్లు ఈ దినం అద్భుతము చేసి ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.